సంజయరావు గారు, దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మాస్కులు పెట్టుకుని ప్రజలు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి సామాన్య జనజీవనానికి చాలా ఇబ్బంది కలుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి ఆ ఢిల్లీలో అటువంటి వాతావరణ పరిస్థితి ఉంది కాబట్టి భారత్ పరువు పోయినట్టే. ఒక రకంగా ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది, భారత్కి మరొక రాజధాని అంటే రెండవ రాజధాని ఉండాలి అని చెప్పేసి. సో ఢిల్లీ అంతా కాలుష్య కాసారంగా మారిపోయిన పరిస్థితి, మరింత దారుణంగా భవిష్యత్తులో పరిస్థితి మారబోతోంది. కాబట్టి దేశానికి రెండవ రాజధాని అవసరమా? ఎస్ అండి. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI చూస్తే 500 మించి ఉంటుందన్నమాట. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఈ మానవుడు గాలి పీల్చడానికి అనువుగా ఉందంటే ఢిల్లీ అంతా మొత్తం ఏదో పొగమంచులాగా పొల్యూషను. ఇండియా గేట్ కనిపించకపోవడం, రాష్ట్రపతి భవన్ కనిపించకపోవడం, రోడ్లు కనిపించకపోవడం, ఢిల్లీలో ఒక్కరోజు పీపుల్ వాళ్ళు సిగరెట్ కాల్చకపోయినా ఒక్కరోజు ఉంటే ఆల్మోస్ట్ 10-20 సిగరెట్లు పీల్చినంత. ఢిల్లీ ఆరోగ్యం వల్లే సుమారు 2-3 లక్షల మంది పొల్యూషన్ వల్ల చనిపోతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పొల్యూటెడ్ సిటీ ఆన్ ది ఎర్త్. అంటే భారత రాజధాని ఢిల్లీ పొల్యూషన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నారు. అంతటి అంటే మనకి ఏమవుతుంది, మన పరువు పోతుంది అనమాట. ఎందుకంటే ఢిల్లీ ఎంతమంది వస్తారండి, ఢిల్లీ ఇండియా గ్రోత్ అవుతుంది, ఇండియా పరువు బాగా ఎక్కువైపోతుంది, ఇండియా చాలా హయ్యెస్ట్, ఇండియా గ్రోయింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రపంచ దౌత్య విధానంలో. ఇలాంటి సమయంలో ప్రతిరోజు ఒక్కొక్క దౌత్యవేత్త ఇండియా వస్తూ ఉంటారు, ఒక దేశ నాయకుడు ఎవరో ఒకళ్ళు రాష్ట్రపతి భవన్కి. కానీ పొల్యూషన్ చూసి భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేసేవి కూడా మనం చూస్తున్నాం. మరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దెబ్బతింటుంది. మరి భారతదేశానికి రెండో రాజధాని అవసరమా? ఎస్, ఇది పెద్ద చర్చకు దారితీస్తుందండి. అందుకనే భారతదేశంలో రెండో రాజధానిగా హైదరాబాద్ని చేయండి, నాగపూర్ని చేయండి అంటున్నారు. నాగపూర్ అమ్మ RSS హెడ్ క్వార్టర్ ఉంటుంది, దానికి మొక్కు చూపేది కొంతమంది ఉంటారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు నాగపూర్ రెండో రాజధాని అవుద్ది. ఇలాంటి వింటర్లో, చలికాలంలో, బాగా సమ్మర్లో నాగపూరు ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి వస్తారు, లేదా హైదరాబాదు రెండో క్యాపిటల్ చేయండి అని ఒక డిమాండ్లు ఉంటున్నాయి. కానీ మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ ఏం గమనించాలి, ఢిల్లీ ఇండియాకి రెండవ రాజధాని అవసరమా, లేదా ఢిల్లీ బదులు కొత్త రాజధాని అవసరమా అనేది ఒక చర్చ జరుగుతుంది. చాలా సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఇది పొలిటికల్ డిస్కషన్స్ కాదండి, రాజకీయాలకు అతీతంగా మనం చూడాలి. భారతదేశం చాలా పెద్ద దేశం, చాలా చరిత్ర ఉంది. ఢిల్లీ అనేది భారతదేశానికి ఒక సింబల్ అండి. ఢిల్లీ, న్యూ ఢిల్లీ అని పిలుస్తాం అనమాట. అది ఒకప్పుడు దాన్ని ఏమని పిలిచేవారు అంటే ఇంద్రప్రస్థ అని పిలిచేవాళ్ళం. ఢిల్లీకి ముందు పాత ఢిల్లీ, ఇప్పుడు న్యూ ఢిల్లీ అంటున్నాం. దానికి ముందు ఇంద్రప్రస్థ అని పృథ్వీరాజ్ చౌహాన్ టైంలో మనం పిలిచేవాళ్ళం. దానికి ముందు హస్తినాపుర అని మహాభారత కాలం నుంచి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు దేశానికి రాజధాని ఏముండాలో కూడా రాజ్యాంగ పరిషత్తు ఆలోచించింది. అప్పుడు వాళ్ళు మహాభారత చరిత్ర నుండి కూడా భారతదేశ చరిత్రను గమనించి ఢిల్లీ రికగ్నైజ్డ్ అందరూ గుర్తించారు. ఎందుకంటే ఇంత పెద్ద దేశం, ఇంత వైవిధ్యభరితం, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉండే దేశంలో, ఎక్కడ అచేతు హిమాచలం ఉండే చోట, ఎన్నో మతాలు, కులాలు, ప్రాంతాలు ఉండే చోట ఒక రాజధాని అనేది గుర్తింపు పొంది ఉండాలి, ఐడెంటికల్గా ఉండాలి. అందుకని ఢిల్లీని వాళ్ళు రాజధానిగా ప్రకటించడం జరిగింది రాజ్యాంగంలో. మనం గుర్తుపెట్టుకోవాలి. అంత చరిత్ర అయిన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతలు చూశారు. మరి అలాంటి దాని బదులు ఇంకో రాజధాని డెవలప్ చేయొచ్చా? అలాంటి రాజధాని బదులు రెండో రాజధాని ప్రకటించవచ్చా? కుదరదు కదా. ఢిల్లీ ఉండవలసిందే. ఢిల్లీ క్యాపిటల్గా ఉంటేనే భారతదేశానికి అంత వాస్తురీత్యా అన్ని రీత్యా ఏదనుకున్నా అన్నిటికీ ఒక సౌలభ్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి విషయం ఉంది. ఇప్పుడు ఢిల్లీ అనేది హయ్యెస్ట్ పొల్యూషన్ ఎదుర్కొంటుంది, హయ్యెస్ట్ కంజెషన్, అంటే మొత్తం ఎక్కడికక్కడ ఇరుకు. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఢిల్లీ అండి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాదు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టాప్ 10 సిటీ లిస్టులో ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అంత వృద్ధి. ఇప్పటికే సుమారు 3 కోట్ల పాపులేషన్ దగ్గరకు వస్తుంది. ఇంకా వృద్ధి. రోజు డైలీ 20-30 వేల కొత్త వెహికల్స్ వస్తున్నాయి. మరి ఢిల్లీ ఎలా తట్టుకుంటుంది? రాజధానిగా పనిచేస్తా, పారిశ్రామిక క్యాపిటల్గా పనిచేస్తా, మరి ఏం చేయాలి అంటే ఢిల్లీ సరౌండింగ్స్లోనే మనం ఒక కొత్త క్యాపిటల్ నిర్మించాలి. కేవలం అడ్మినిస్ట్రేషన్, ఇండియాని అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఒక న్యూ క్యాపిటల్ అవసరం అవుతుంది. అదే రీసెంట్గా ఇండోనేషియా తన జకర్తా క్యాపిటల్ని నూసెంట్రాకి మార్చుకుంది. ఎందుకంటే పొల్యూషను, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేది ప్రధాన కారణం, అది మునిగిపోతుంది. తర్వాత రెండోది ఆస్ట్రేలియా అంతున్న పెద్ద పెద్ద సిటీలు లేవండి. కాన్బెర్రా అనేది ఉంటుంది,
బ్రెజిల్లో రియో డిజనారో లేదు, బ్రెసిలి అనేది కొత్తగా నిర్మించుకున్నారు ఫారెస్ట్ లోపల. మరి ఇండియా, ఢిల్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, తర్వాత పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, కంజెషన్ ప్రాబ్లం ఉంది, యమునా తీరంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, కిందకి జారుతుంది కూడా యమునా, అది ఒండ్రుమట్టి నేలలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంది. ఇంతటి విషయాల్లో మనకేం కావాలి? ఢిల్లీ అనే పేరుతో ఢిల్లీకి లింక్ ఉంటూనే ఒక హస్తినాపురం అని, ఇంకా చారిత్రకంగా హస్తినాపురం అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంద్రప్రస్థ అని పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఇటు హర్యానా ఈ ప్రాంతంలో చాలా మంచి నేలలు తీసుకుని చక్కగా సెక్యూరిటీ ఉండేటట్టు ఒక అద్భుతమైన ఒక 1000 స్క్వేర్ మీటర్స్లో ఒక 1000 హెక్టార్లో ఒక అద్భుతమైన న్యూ ఇండియా, రైజింగ్ ఇండియాకి తగ్గట్టు ఒక మోడర్న్ క్యాపిటల్ డెవలప్ చేసుకోవచ్చు. అది ఢిల్లీ సరౌండింగ్లో ఉండాలి. అంతేగాని హైదరాబాదు, నాగపూర్గా రెండో రాజధాని ఇవి చేయడం వల్ల పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత అవసరం లేదు. ఆ విధంగా మనకు నిర్మించుకుంటే ఇవన్నీ చేయొచ్చు. అదేవిధంగా ఇదే సమయంలో ఇండియాలో పొల్యూషన్, ఢిల్లీలో పొల్యూషన్ కారకం ఇప్పుడు బీజింగ్లో ఇప్పుడు ఇలాగే ఉండేది, ఇప్పుడు ఢిల్లీలో లాగా. కానీ చైనా అద్భుతంగా అక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయడం జరిగింది, చైనా రాజధాని బీజింగ్లో. కానీ భారతదేశం కూడా ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే స్టబుల్ బర్నింగ్, ఎందుకు అగ్రికల్చర్ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను తగలపెట్టడం పంజాబ్, హర్యానాలో తగ్గించేటట్టు చేయొచ్చు. తర్వాత ఈ వింటర్ అనేది సహజంగా ఒక పెద్ద విషయమే ఇండియాలో. అది కూడా ఢిల్లీలో జియోగ్రఫికల్గా పర్వతాల మధ్యలో ఉంటుంది, ఇన్లాండ్ ఏరియాస్ అంటారు. కాబట్టి అక్కడ పొగమంచు ఉంటుంది. అక్కడ పొల్యూటెంట్స్ ఏంటంటే ఈ ముంబై, ఢిల్లీ, హైదరాబాదులో లాగా ఎక్కడికక్కడ వెళ్ళిపోవండి, అక్కడే పేరుకుపోయి ఉంటాయి పొగమంచులో. కాబట్టి వింటర్లో, శీతాకాలంలో అక్కడ పొల్యూషన్ అనేది కామన్, చారిత్రకంగా. కాబట్టి దాన్ని ఇప్పుడు వెహికులర్ పొల్యూషన్ యాడ్ అవ్వడం వల్ల NO2 నైట్రోజన్ డయాక్సైడ్, తర్వాత కార్బన్ మోనాక్సైడ్, PM పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 10, ఈ పొల్యూటెంట్స్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వెహికులర్ పొల్యూషన్ మనం తగ్గించాలి. ఈవీలు, తర్వాత CNG గ్యాసులని, ఈ నిబంధన, ఈ డే బై డే పెట్టడం, తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించడం, మెట్రోలు ఎక్కువ వాడడం, ప్రజా రవాణా వ్యవస్థలో స్టబుల్ బర్నింగ్ని ఆపడం, ఫ్యాక్టరీలను బయటకు తరలించడం, ఇవన్నీ చేయగలిగితే ఢిల్లీని కూడా మనం బీజింగ్లా మార్చవచ్చు. కాకపోతే ఇది టైం టేకింగ్. ఈ లోపల ఢిల్లీ, ద రైజింగ్ ఇండియాకి ఢిల్లీ దగ్గర ఒక హస్తినా, ఇంద్రప్రస్థ పేర్లతో ఒక అద్భుతమైన క్యాపిటల్ నిర్మించగలిగితే ఒక న్యూ ఇండియాకి, ఒక రైజింగ్ ఇండియాకి, వికసిత్ భారత్కి ఒక వికసిత్ క్యాపిటల్ ఉంటుందండి. రైట్. ఇక బీహార్ ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్